కంటికి కనిపించని దురాత్మ సమూహముతో పోరాడమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కంటికి కనిపించని దురాత్మ సమూహముతో పోరాడాలి. ఈ సాతానుడు కంటికి కనిపించడు, హృదయాన్ని దోచుకుంటాడు, హృదయంలోని ప్రవేశిస్తాడు. 13వ అధ్యాయంలో చూస్తే ఏమంటున్నాడు? అతని హృదయములోనికి ప్రవేశించి అపవాది నువ్వు చేయవలసిన కార్యమును త్వరగా చేయుము అని ప్రేరేపిస్తున్నాడు. శిష్యరికం ఎంత అధికారం, ఎంత అధికారం ఇస్తున్నాడు చూడండి. మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథములో 3వ అధ్యాయములో శృంగార దేవాలయం దగ్గరికి యోహాను పేతురు వస్తే కుంటివాడు అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. శిష్యులకు ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. చీలి మండలములో బలము సమకూర్చబడి లేచి గంతులు వేస్తూ అటు ఇటు నడిచి గంతులు వేసి దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నాడు. ఎంత అధికారం ఇచ్చా చూడు వాళ్ళకి. ఎంతోమంది వెళ్తున్నారు, వస్తున్నారు, భిక్షం వేస్తున్నారు, భిక్షం తీసుకుంటున్నారు. వాని జీవితం ఎలా జరుగుతుంది? వాని క్రియలు ఎలా జరుగుతున్నాయి? ఉదయాన్నే రావడం, ఆ మెట్ల మీద కూర్చోవడం, భిక్షం అడుక్కోవడం, అయితే మళ్ళీ సాయంకాలము 8 గంటలకు అయిపోతే మళ్ళీ వాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదే వాని జీవితం సాగుతూ ఉంది. కానీ దేవుడు ఒకానొక రోజు వాని జీవితాన్ని మార్చబడింది. దేవుడు వాని దర్శించాడు, దేవుని వాని పట్ల కృప చూపించాడు, దేవుని వాని పట్ల దీవెన చూపించాడు, దేవుని వాని ఆరాధికునిగా చేశాడు, వాని దేవుని ఆత్మ సంబంధిగా చేశాడు, పరిశుద్ధుల సవాసంలో చేశాడు, దేవుని సన్నిధిలోనికి దేవుని మందిరంలోనికి ప్రవేశించడానికి హక్కుగా ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? శిష్యులైన పేతురు యోహాన్లు వచ్చారు. లేచి యేసుక్రీస్తు నామములో లేచి నడుము. మాకు కలిగినది యేసునామం, నీకు నాకు కలిగినది యేసునామం. అది పరలోకానికి తీసుకెళ్లే నామం, భూలోకములో మనల్ని ఉంచే నామం, శరీర అవయముల మీద ప్రభావం చూపించే నామం, ప్రతి అపవిత్రమైన ఆత్మలను వెళ్ళగొట్టడానికి శక్తి కలిగిన నామం. యేసు నామం మనల్ని నడిపించే నామం, మనల్ని పరిశుద్ధపరిచే నామం, మనల్ని పవిత్రపరిచే నామం. ఈ నామము అపవిత్రంగా ఎంచుకున్నాడు, ఈ నామాన్ని ద్రోహం చేస్తున్నాడు. ఈ నామము నమ్మకం ఉంచలేకపోయాడు. ఎంత ఆధిక్యత!